నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మద్యం కేసులో మిథున్ రెడ్డికి సుప్రీంలో చుక్కెదురు. ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టుకు పంపిన న్యాయస్థానం. మే చివరి నాటికి సాగునీటి పనులు పూర్తి చేయాల్సిందే. అధికారులకు మంత్రి నిమ్మల ఆదేశం. పల్నాడు జిల్లాలో ట్రాలీని ఢీకొన్న లారీ, 4 వ్యవసాయ కూలీలు దుర్మరణం. పహల్గాం ముష్కరుల కోసం ఎన్ఐఏ ముమ్మర వేట, ఆచూకీ చెప్పాలంటూ పుల్వామా జిల్లాలో పోస్టర్లు. జమ్మూ కశ్మీర్ భద్రతా బలగాలపై ఉగ్రవాదుల కాల్పులు, ధీటుగా తిప్పికొడుతున్న సైన్యం. ఏపీ మద్యం కుంభకోణం కేసులో మరో నిందితుడు గోవిందప్ప బాలాజీని సిట్ అధికారులు అరెస్టు చేశారు. మైసూరులో గోవిందప్ప బాలాజీని అరెస్టు చేసి విజయవాడకు తరలిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, గోవిందప్ప బాలాజీని ఎప్పుడు అరెస్ట్ చేశారు? గోవిందప్ప బాలాజీని ఈ రోజు అరెస్ట్ చేసినట్లు సమాచారం తెలుస్తుంది. మైసూరులో ఆయన్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఆయన్ని అక్కడి నుంచి విజయవాడకు తరలించనున్నారు. ఈ కేసులో అంటే మద్యం కుంభకోణం కేసులో గోవిందప్ప బాలాజీ చాలా కీలకంగా వ్యవహరించారనే కేసులో ఉన్న ఇప్పటి వరకు దొరికినటువంటి ఆధారాల మేరకు మనకు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ కేసులో ఇప్పటి వరకు 4 నిందితులు, A1తో సహా 4 నిందితులు అరెస్ట్ చేశారు. తాజా అరెస్టుతో కలిపి మొత్తం 5 నిందితుల్ని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. గోవిందప్ప బాలాజీని ఇటీవల ఇప్పటి వరకు మొత్తం 30 మంది ఇందులో నిందితులుగా ఉండగా మరో 3 అదనంగా చేరుస్తూ ఇటీవల మెమో దాఖలు చేశారు కోర్టులో. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా గోవిందప్ప బాలాజీ 3 నిందితులుగా చేరుస్తూ ఇక్కడ మెమో దాఖలు చేశారు సిఐడి అధికారులు. ఈ నేపథ్యంలోనే ఇటు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా దాఖలు చేసిన క్రమంలో ముందస్తు బెయిల్ ఇవ్వటానికి కోర్టులు నిరాకరించడంతో వీళ్ళంతా అసలు బెయిల్ వేసే క్రమంలోనే అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇటీవల హైదరాబాద్ లో ఇళ్లకు కూడా వెళ్లి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఈ కేసుతో ప్రమేయం ఉన్నటువంటి సన్నిహిత వర్గాలే ఈయన ఆచూకీ తెలిపారు. తెలిపిన దాని ప్రకారమే ఈ అరెస్టు జరిగినట్లు మనకి తెలుస్తుంది. ఇందులో ఈ కేసుతో మొదటి నుంచి ప్రమేయం ఉన్నటువంటి వ్యక్తులే సిట్ అధికారులకు ఈ గోవిందప్ప బాలాజీ ఆచూకీ తెలిసినట్టు మనకి సమాచారం ఉంది. ఆ సమాచారం ఆధారంగానే సిట్ అధికారులు గోవిందప్ప బాలాజీ కదలికల పైన నిఘా ఉంచి ఆయన్ని అరెస్ట్ చేశారు. అయితే గోవిందప్ప బాలాజీ ఇందులో చాలా కీలకంగా నగదు ఇటు డిస్టిలరీ కంపెనీల నుంచి అదేవిధంగా మద్యం కంపెనీల నుంచి వచ్చినటువంటి నగదుని ఇక్కడ దిలీప్ వీళ్ళంతా వసూలు చేసి రాజ్ కేశిరెడ్డికి ఇవ్వటం, రాజ్ కేశిరెడ్డి నుంచి అంతిమ లబ్ధిదారుడికి చేరే క్రమంలో వీళ్ళ 3 ధనంజయ రెడ్డి అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి ఇటు గోవిందప్ప బాలాజీ ఈ 3 చాలా కీలకంగా వ్యవహరించారు. ఈ వ్యవహరించడంలో భాగంగా ఇతను చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేసేందువల్ల దీనికి బాగా ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టి ఏ విధంగా మళ్లించాలి, ఏ విధంగా కొన్ని కొత్త కంపెనీల్లో పెట్టాలి, ఏ రంగాల్లో పెట్టి వాటిని మళ్ళీ అంతిమ లబ్ధిదారుడికి చేరాలి అనే అంశాల్లో కొంత ఇందులో అనుభవం ఉన్న నేపథ్యంలో ఆయన ఈ నగదుని మళ్లించేందుకు చాలా ముఖ్య పాత్ర పోషించారని ఇప్పటి వరకు సిట్ అధికారులు వాళ్ళకు ఉన్నటువంటి ఆధారాలు కొంతమందిని ఇందులో ఉన్నటువంటి నిందితుల్ని విచారించిన క్రమంలోనే ఈ విషయాలన్నీ ఇటీవల దాఖలు చేసినటువంటి రిపోర్ట్ లో కూడా
పొందుపరిచిన పరిస్థితి అయితే మనకి కనబడుతుంది. ఈ తాజా అరెస్టు తర్వాత మళ్ళీ ఆయన్ని విచారించి ఇంకా కొన్ని కీలక సమాచారం సేకరించే అవకాశం ఉంది. దాని తర్వాత మళ్ళీ కస్టడీకి కూడా తీసుకొని అసలు ఎవరు దీనికి రూపకర్త, అంటే ఈ మద్యం స్కామ్ కి కీలకంగా ఈ స్కామ్ ఈ పథకం తయారు చేయాలి, ఏ విధంగా తయారు చేయాలి, ఎలా ఉండాలి అని చెప్పింది ఎవరు దీనికి అంతటికి సూత్రధారి, ఆ డబ్బులు ఎలా చేరాయి అనేది తెలిసే అవకాశాలు అయితే మనకి కనబడుతూ ఉన్నాయి. ధన్యవాదాలు జయప్రకాష్. మద్యం కేసులో మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరిగి హైకోర్టుకు పంపింది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ వెనక్కి పంపడానికి గల కారణం ఏంటి? మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి బెయిల్ ను తిప్పి పంపిస్తూ సుప్రీంకోర్టు ఈ రోజు కీలకమైన నిర్ణయం తీసుకుంది. మద్యం కేసుకు సంబంధించిన వ్యవహారంలో మిథున్ రెడ్డి పేరును ఎఫ్ఐఆర్ లో పేర్కొనడంతో దాంతో పాటుగా కేసుకు సంబంధించినటువంటి వివరాల్లో ప్రస్తుతం పురోగతిలో ఉన్నటువంటి పరిస్థితి. వీటితో పాటు గతంలో ఎఫ్ఐఆర్ లో పేరు లేని సమయంలో మిథున్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ పై హైకోర్టు నిర్ణయం తీసుకుందని, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ నేపథ్యంలో మిథున్ రెడ్డి రక్షణ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఈ గతంలో విచారణ జరిపిన సందర్భంలో తదుపరి ఆదేశాల వరకు మిథున్ రెడ్డిని అరెస్టు చేయవద్దు అంటూ సుప్రీంకోర్టు గతంలో ఒక మధ్యంతర అవకాశం కల్పించింది. అయితే కేసులో మారినటువంటి పరిణామాలు, ఎఫ్ఐఆర్ లో మిథున్ రెడ్డి పేరును చేర్చడము, నిందితుడిగా మిథున్ రెడ్డి మొత్తం దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారన్న విషయాలన్నింటినీ మిథున్ రెడ్డి సంబంధించినటువంటి కేసు విషయంలో ప్రధానంగా అర్థమైంది. కాబట్టి ఆ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా తీసుకునేటువంటి నిర్ణయంలో కొత్తగా జరుగుతున్నటువంటి విచారణ వీటన్నిటిలో కూడా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. హైకోర్టు ఇప్పుడు మిథున్ రెడ్డి వ్యవహారం పైన ఎఫ్ఐఆర్ లో నమోదు చేయడము, నిందితుడిగా చేర్చడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాబట్టి తిరిగి మరోసారి విచారణ జరిపి కేసు మెరిట్స్ ఆధారంగా విచారణ జరిపి తదుపరి నిర్ణయం తీసుకోవాలని, అది కూడా 4 వారాల లోపు మిథున్ రెడ్డికి బెయిల్ ఇవ్వడమా లేదా అనేటువంటి విషయం పైన 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే విచారణ సందర్భంగా జరిగినటువంటి వాదాల్లో సుప్రీంకోర్టు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి అంశాన్ని పేర్కొంది. హైకోర్టులో విచారణ పూర్తయ్యే వరకు మిథున్ రెడ్డిని తాము అరెస్టు చేయబోము అని చెప్పి విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టుకు చెప్పారు. అదే విషయాన్ని సుప్రీంకోర్టు నమోదు చేసుకుని ప్రస్తుతం మిథున్ రెడ్డి దాఖలు చేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ముగిస్తూ 4 వారాల్లో మిథున్ రెడ్డి పిటిషన్ పై నిర్ణయం తీసుకోవాలని చెప్పి హైకోర్టుకు సూచిస్తూ తాము హైకోర్టుకు ఎలాంటి సూచనలు సలహాలు ఇవ్వటం లేదని, అదే సందర్భంలో హైకోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారం తాము జోక్యం చేసుకోబోము అని చెప్పి కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి వాదనలతో సంబంధం లేకుండానే ఫ్రెష్ గా, అంటే తాజాగా హైకోర్టు ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని కేసు మెరిట్స్ ఆధారంగా తప్ప మిగతా ఏ అంశాలను పరిశీలించవద్దని కూడా సుప్రీంకోర్టు సూచించిన మీదట 4 వారాల్లో ఈ పిటిషన్ పై విచారణ ముగించి తగిన నిర్ణయం తీసుకోవాలని మాత్రమే తాము చెప్తున్నట్లుగా సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంటూ పిటిషన్ దాఖలు చేసినటువంటి మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పైన విచారణను ముగించింది. ధన్యవాదాలు అరుణ్. పల్నాడు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 మృతి చెందారు. వినుకొండ మండలం శివాపురం వద్ద బొప్పాయి కాయల లోడుతో నరసరావుపేట వైపు వస్తున్న బొలెరో ట్రాలీని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గడ్డమీదిపల్లికి చెందిన వ్యవసాయ కూలీలు మృతి చెందారు. ప్రమాదం జరగగానే 2 వాహనాలు బోల్తాపడ్డాయి. బొలెరో వాహనంపై కూర్చున్న వ్యవసాయ కూలీలు దాని కింద చిక్కుకుపోయారు. వాహనాన్ని పక్కకు తీసి చూసేసరికి 3 మరణించారు. గాయపడిన మరో 4ని ఆసుపత్రికి తరలించారు. వినుకొండ ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో మరో వ్యవసాయ కూలీ మరణించారు. ప్రమాదంలో మృతి చెందిన వారు పగడాల సుబ్బమ్మ, రమణారెడ్డి, బొట్టు అంకమ్మ, బొట్టు రామాంజిగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన బొలెరో వాహన డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. రోడ్డు ప్రమాదంలో 4 వ్యక్తులు దుర్మరణం పాలడం,
తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి నారా లోకేష్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందన్నారు. ఏలూరు జిల్లా కైకలూరు మండలం రామవరంలో నాటు తుపాకీ మందు పేలి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పక్షులను వేటాడేందుకు తమిళనాడు నుంచి రామవరానికి వచ్చిన వేటగాళ్లు ఇంట్లో నాటు తుపాకీలో ఉపయోగించే మందు తయారు చేస్తుండగా సామగ్రి పేలింది. ఈ ప్రమాదంలో చరణ్, సతీష్, మణి అనే ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. భారీ శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ప్రమాదంపై విచారణ చేస్తున్నారు. నెల్లూరు జిల్లా సంఘంలోని కనిగిరి రిజర్వాయర్లో నిన్న ఈతకు వెళ్లి 2 చిన్నారులు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో తెల్లవారుజామున 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిద్దరూ అన్నదమ్ములు కాగా ఒకరు 7వ తరగతి, మరొకరు 9వ తరగతి చదువుతున్నారు. వేసవి సెలవులకు సోదరులిద్దరూ పెదనాన్న గ్రామమైన సంఘం వచ్చారు. సరదాగా కనిగిరి రిజర్వాయర్లో ఈతకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఒకే కుటుంబంలో 2 చిన్నారులు మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కర్నూలులో ఓమ్నీ కారు అగ్ని ప్రమాదానికి గురైంది. కారు కర్నూలు నగరం వైపు వస్తుండగా నంద్యాల చెక్పోస్టు వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై కారు దిగడంతో అతడికి ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగినట్లు చెబుతున్నారు. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పంజాబ్లో కల్తీ మద్యం కాటేసింది. కల్తీ మద్యం సేవించిన ఘటనలో ఇప్పటి వరకు 14 మంది చనిపోయారు. మరో 6గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు బాధ్యులైన 4గురిని అమృత్సర్ పోలీసులు అరెస్టు చేశారు. మజితా పట్టణంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. నిన్న 5 గ్రామాల నుంచి సమాచారం అందినట్లు చెప్పారు. వెంటనే బాధిత గ్రామాలకు వైద్య బృందాలను పంపినట్లు పోలీసులు తెలిపారు. వైద్య బృందాలు ఇంటింటికి వెళ్లి బాధితుల గురించి ఆరా తీస్తున్నట్లు చెప్పారు. కల్తీ మద్యం బాధితులను ఆసుపత్రికి తరలించి వారి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. కల్తీ మద్యం సరఫరా చేసిన వారిని అరెస్టు చేయడమే కాకుండా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన భారత్ దాయాది పాకిస్తాన్పై ద్వైపాక్షికంగా ఒత్తిడి పెంచే చర్యలను ఉధృతం చేసింది. వివిధ దేశాల రాయబారులకు ఆపరేషన్ సింధూర్ గురించి వివరించనుంది. ఢిల్లీలో అందుబాటులో ఉన్న వివిధ దేశాల రాయబారులతో విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ సమావేశం కానున్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకుంటున్న చర్యలతో పాటు పాకిస్తాన్పై సైనిక చర్య జరపడానికి గల కారణాలను వివరించి ప్రపంచ దేశాల మద్దతు కోరనున్నట్లు సమాచారం. మరోవైపు ఈ నెల 19న విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం ముందు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ బిస్రీ హాజరు కానున్నారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘానికి ఆపరేషన్ సింధూర్ వివరాలను ఆయన వెల్లడించనున్నారు. పాకిస్తాన్తో సైనిక ఘర్షణలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లో భద్రతా దళాలు ఆర్టిలరీ షెల్స్, మోటార్లను తొలగించే ఆపరేషన్ చేపట్టాయి. ప్రజలకు ప్రమాదం జరగకుండా పేలని ఆర్టిలరీ షెల్స్తో పాటు మోటార్లను నిర్వీర్యం చేశాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా సైన్యం జరిపిన ఆపరేషన్ సింధూర్తో చావు దెబ్బతిన్న పాకిస్తాన్ ఉనికిని కాపాడుకునే చర్యల్లో భాగంగా అంతర్జాతీయ సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి పెద్ద ఎత్తున షెల్లింగ్కు పాల్పడింది. ఆర్టిలరీ షెల్స్, మోటార్లలో కొన్ని పేలాయి, మరికొన్ని పేలలేదు. నివాస ప్రాంతాల్లో పడిన వాటిని తొలగించేందుకు భద్రతా దళాలు ఆపరేషన్ చేపట్టాయి. ఆర్మీకి చెందిన బాంబ్ స్క్వాడ్లు పేలని ఆర్టిలరీ షెల్స్, మోటార్లను గుర్తించి పేల్చేశాయి. రాజౌరి జిల్లాలోని గ్రామాల్లో ఆపరేషన్ నిర్వహించారు. పూంచ్ సెక్టార్లో ఓ ఇంట్లో పడిన 80 పౌండ్ల బరువు కలిగిన మోటార్ను సైన్యం నిర్వీర్యం చేశారు. పాకిస్తాన్తో సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా సహా పలు దేశీయ విమానయాన సంస్థలు ప్రయాణికులకు కీలక సూచన చేశాయి. పాకిస్తాన్తో సరిహద్దు కలిగిన రాష్ట్రాల్లోని 8 నగరాలకు ఇవాళ విమాన సర్వీసులను నిలిపివేసినట్లు ప్రకటించాయి. ఈ మేరకు ఎయిర్ ఇండియా, ఇండిగో ఓ అడ్వైజరీ జారీ చేశాయి.
జమ్మూ, లేహ్, జోధ్పూర్, అమృత్సర్, భుజ్, జామ్నగర్, రాజ్కోట్, చండీగఢ్లకు విమాన సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపాయి. ఉద్రిక్తతల నివారణపై భారత్, పాకిస్తాన్ డీజీఎంఓల మధ్య సోమవారం హాట్లైన్లో చర్చలు జరిగిన తర్వాత కూడా జమ్మూ కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో దాయాది డ్రోన్లు కనిపించడంతో దేశీయ విమానయాన సంస్థలు అప్రమత్తమయ్యాయి. తాజా పరిణామాలతో పాటు ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆయా నగరాలకు ఇవాళ విమాన సర్వీసులను నిలిపివేసినట్లు ఎయిర్ ఇండియా, ఇండిగోలు ఓ ప్రకటన విడుదల చేశాయి. పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరుల కోసం వేట ముమ్మరమైంది. ఈ ఘటనను దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఉగ్రవాదుల సమాచారం ఇచ్చిన వారికి 20 లక్షల రివార్డు ప్రకటించింది. ఈ మేరకు పుల్వామా జిల్లాలో పెద్ద ఎత్తున పోస్టర్లు వెలిశాయి. ఆ పోస్టర్లలో ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరుల ఫోటోలు, వారి సమాచారం ఉంది. ఫోన్ ద్వారా సమాచారం అందించేందుకు వీలుగా 3 మొబైల్ నెంబర్లను పోస్టర్లపై ముద్రించారు. గత నెల 22న పహల్గాంలోని బైసరన్లో ముష్కర్లు జరిపిన కాల్పుల్లో 2 విదేశీయులతో పాటు 26 మంది పర్యాటకులు చనిపోయారు. ఈ ఘటనను ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో ఖండించాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకే ఉద్యోగాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో గిరిజనులకు న్యాయం చేసేందుకే 2000లో జీవో నెంబర్ 3 తెచ్చామన్నారు. న్యాయ సమీక్షలో రద్దయిన జీవో నెంబర్ 3 పునరుద్ధరణకు చర్యలు చేపడతామని వెల్లడించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, మార్గదర్శకాలు పాటిస్తూ గిరిజనులకు న్యాయం చేస్తామని తెలిపారు. 2020లో రద్దయిన జీవో నెంబర్ 3 స్థానంలో గిరిజనులకు లబ్ధి చేసే నిర్ణయాలపై అధ్యయనం చేస్తామన్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సంక్షేమ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక గిరిజనులకు 100% రిజర్వేషన్ల కల్పనకు ఉన్న అవకాశాలు, చట్టపరంగా ఉన్న వివిధ అనుకూలతలు, అడ్డంకులపై చర్చించారు. 1986లో వచ్చిన జీవో ప్రకారం ఏజెన్సీలో స్థానిక గిరిజనులకు ఉపాధ్యాయ పోస్టుల్లో 100% రిజర్వేషన్లు తెచ్చామని సీఎం గుర్తు చేశారు. దీనిపై న్యాయపరమైన చిక్కులు రావడంతో పెరిగిన మహిళా రిజర్వేషన్ శాతాన్ని కూడా పరిగణలోకి తీసుకుని 2000 సంవత్సరంలో జీవో నెంబర్ 3 తెచ్చామన్నారు. దీన్ని అమలు చేయడం ద్వారా సుమారు 4626 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు దక్కాయని వెల్లడించారు. జీవో నెంబర్ 3పై కొందరు కోర్టును ఆశ్రయించగా ఈ ఉత్తర్వుల్ని 2020లో సుప్రీంకోర్టు రద్దు చేసిందని తెలిపారు. గత ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయడంలోనూ తీవ్ర నిర్లక్ష్యం చేసిందని, ఈ కారణంగా గిరిజనులు జీవో నెంబర్ 3 ద్వారా పొందే లబ్ధిని కోల్పోయారని సీఎం వ్యాఖ్యానించారు. జీవో నెంబర్ 3ను పునరుద్ధరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై గిరిజనులు, గిరిజన సంఘాల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు. జీవో నెంబర్ 3 ద్వారా కలిగే లబ్ధిని గిరిజనులకు తిరిగి అందించేందుకు ఉన్న అవకాశాల్ని పరిశీలించాలన్నారు. న్యాయపరమైన అంశాలు, సుప్రీంకోర్టు తీర్పు, గిరిజనుల హక్కుల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలని సూచించారు. సమీక్ష సందర్భంగా జీవో నెంబర్ 3 పునరుద్ధరణపై ప్రస్తుతమున్న 3 అవకాశాల్ని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. మొదటి ఆప్షన్గా ఏజెన్సీ ప్రాంతాల్లో 100% రిజర్వేషన్లు స్థానిక గిరిజనులకు కల్పించడం, రెండో ఆప్షన్గా స్థానిక గిరిజనులకు వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వడం, మూడో ఆప్షన్గా సుప్రీంకోర్టు సూచించినట్లుగా 50% మించకుండా స్థానిక గిరిజనులకే రిజర్వేషన్లు కల్పించి వారి హక్కుల్ని పరిరక్షించడం వంటి అవకాశాల్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఎం స్పందిస్తూ ఏజెన్సీ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో గిరిజనుల హక్కులకే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో చెప్పినట్లు జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలి, లేదా అదే స్థాయిలో గిరిజనులకు న్యాయం జరిగేలా ఉండాలని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. ఈ విషయంలో జాతీయ స్థాయిలో రాజ్యాంగ, న్యాయ నిపుణులతో కూడా సంప్రదింపులు జరపాలని సీఎం ఆదేశించారు. వారికి న్యాయం చేసేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని స్థానికేతర కోటా 15% ఇక పూర్తిగా మన వాళ్ళకే దక్కనుంది. ఇక నుంచి తెలంగాణ అభ్యర్థులు పోటీ పడడానికి అవకాశం లేదు. వృత్తి విద్య, ఇంజనీరింగ్, డిగ్రీ కోర్సులకు వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన పూర్తయి 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వృత్తి విద్య, డిగ్రీ, ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఇప్పటి వరకు అమలవుతున్న 15% స్థానికేతర, జనరల్ కోటా సీట్లను ఇక నుంచి పూర్తిగా ఏపీ వారికే కేటాయించనున్నారు. ఫలితంగా 2025-26 విద్యా సంవత్సరంలో స్థానికేతర కోటా 15% సీట్లను రాష్ట్ర విద్యార్థులే పొందనున్నారు. ఇప్పటి వరకు ఈ సీట్లలో తెలంగాణకు చెందిన వారికి అవకాశం కల్పిస్తుండగా ఇక నుంచి ఈ సీట్లకు పోటీ పడ్డానికి తెలంగాణ, ఇతర రాష్ట్రాల వారికి అవకాశం ఉండదు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఉన్నత విద్య,
వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలు, ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిబంధనల్లో స్థానికేతరను స్పష్టం చేస్తూ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ సోమవారం వేర్వేరుగా 3 ఉత్తర్వుల్ని జారీ చేశారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అక్కడి వర్సిటీల్లోని 15% కోటాలో ఏపీ వారికి అవకాశం లేకుండా ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సైతం ఇక్కడి వర్సిటీల్లో తెలంగాణ వారికి అవకాశం లేకుండా ఉత్తర్వులు జారీ చేసింది. కన్వీనర్ కోటా సీట్లు 70%లో 85% సీట్లను స్థానికులకు కేటాయిస్తారు. స్థానికత ఏపీలో 2 రీజియన్లుగా ఉంటుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం రీజియన్లుగా దీన్ని నిర్ణయిస్తారు. ఉమ్మడి ఏపీ విభజన అనంతరం 10 ఏళ్ల పాటు ఆంధ్ర, శ్రీ వెంకటేశ్వర, ఉస్మానియా రీజియన్లుగా సీట్లు భర్తీ చేపట్టగా ఇప్పుడు ఉస్మానియా రీజియన్ను తొలగించారు. ఇక నుంచి ఆంధ్ర, శ్రీ వెంకటేశ్వర రీజియన్ల వారీగా మాత్రమే సీట్లను భర్తీ చేయనున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు ఆంధ్ర రీజియన్ పరిధిలో ఉంటాయి. ఇక్కడి విద్యాసంస్థల్లో చదివే విద్యార్థుల్ని ఏయూ రీజియన్కు లోకల్గా పరిగణిస్తారు. ఉమ్మడి అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలు ఎస్వీయూ రీజియన్లో ఉంటాయి. ఈ జిల్లాల వారిని శ్రీ వెంకటేశ్వర రీజియన్లో లోకల్గా పరిగణిస్తారు. ఉద్యోగ, ఉపాధి కారణాల రీత్యా తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నా ఇద్దరిలో ఎవరైనా ఒకరు గతంలో 10 ఏళ్ల పాటు ఏపీలో నివసించిన వారై ఉంటే వారి పిల్లలు పోటీ పడొచ్చు. అభ్యర్థి ఏపీలో కనీసం 10 ఏళ్లు నివసించి ఉండాలి. రాష్ట్రం బయట చదువుకున్న కాలాన్ని మినహాయించిన తర్వాత 10 ఏళ్లు ఏపీలో ఉండి ఉండాలి. 9 నుంచి ఇంటర్మీడియట్ వరకు వరుసగా 4 ఏళ్లు ఆయా రీజియన్లలో చదవకపోయినా 7 ఏళ్లలో 4 ఏళ్లు చదివి ఉండాలి. 7 ఏళ్ల కాలంలో ఎక్కువ కాలం చదివిన ప్రాంతాన్ని స్థానికతగా తీసుకుంటారు. ఒకవేళ స్థానిక ప్రాంతంలో ఏ విద్యాసంస్థల్లోనూ 4 ఏళ్లు చదవకపోయినా అభ్యర్థి హాజరయ్యే అర్హత పరీక్షకు ముందు 4 ఏళ్లు ఏ ప్రాంతంలో నివాసం ఉంటే దాన్ని స్థానికతగా పరిగణిస్తారు. 2 లేదా అంతకంటే ఎక్కువ ప్రాంతాల్లో చదివిన కాలం సమానంగా ఉంటే చివరగా చదివిన ప్రాంతాన్ని స్థానికంగా తీసుకుంటారు. రాష్ట్రంలో 7 ఏళ్లు ఏ విద్యాసంస్థల్లో చదవకపోయినా అర్హతా పరీక్ష రాయక ముందు నుంచి 7 ఏళ్లు ఏపీలో నివసించి ఉంటే స్థానిక అభ్యర్థులుగా లెక్కిస్తారు. ఏపీలో ఈ 7 ఏళ్లలో ఎక్కడైతే ఎక్కువ కాలం నివసించి ఉంటారో అక్కడ స్థానికులుగా పరిగణలోకొస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. వాయుసేన సిబ్బందితో ముచ్చటించారు. ఆపరేషన్ సింధూర్ వివరాలను వారు ప్రధాని మోదీతో పంచుకున్నారు. దేశంలోని వైమానిక కేంద్రాల్లో 2వ అతిపెద్ద స్థావరం ఇది. ఇది పశ్చిమ ప్రాంతంలో ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. వాయుసేన సిబ్బందితో ముచ్చటించారు. ఆపరేషన్ సింధూర్ వివరాలను వారు ప్రధాని మోదీతో పంచుకున్నారు. దేశంలోని వైమానిక కేంద్రాల్లో 2వ అతిపెద్ద స్థావరం ఇది. ఇది పశ్చిమ ప్రాంతంలో ఉంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ దాడి చేస్తే ధీటుగా బదిలిస్తామన్న పాకిస్తాన్ ఎందుకు ఒక్కసారిగా కాల్పుల విరమణ అనే కాళ్లబేరానికి వచ్చింది? అప్పటిదాకా భారత్ పాక్ ఘర్షణను పెద్దగా పట్టించుకోని అమెరికా ఎందుకు రంగంలోకి దిగింది? పాకిస్తాన్ అణుస్థావరాలను భారత్ క్షిపణులు తాకడమే అందుకు కారణమా? సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఈ వార్తలపై భారత సైన్యం ఏం చెప్పింది? ఈ కథనంలో చూద్దాం. మే 9 అర్ధరాత్రి 10వ తేదీల్లో పాకిస్తాన్లోని కీలక వాయుసేన స్థావరాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేశామని భారత్ ప్రకటించింది. 11 ఎయిర్బేస్లపై పూర్తి స్వదేశీ ఆయుధాలతో ఖచ్చితత్వంతో దాడులు చేసి దెబ్బతీసినట్లు తెలిపింది. వీటిలో ఒక దాడి పాక్ న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రాంగణంలో జరిగినట్లు
సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. పాక్ ప్రధాన బలం అణ్వాస్త్రం. ఆ బలంపైనే దాడి చేస్తే దేశ నాశనం తప్పదని పాక్ సైనిక నాయకత్వం వెన్నులో వణుకు పుట్టి అమెరికాను ఆశ్రయించిందన్న వాదన మొదలైంది. ఈ వాదనల్లో నిజానిజాలు ఏంటన్న విషయాన్ని ఇటు భారత్ గాని అటు పాకిస్తాన్ గాని తొలుత నిర్ధారించలేదు. అంతర్జాతీయ మీడియా సహా సోషల్ మీడియాలో సైనిక వ్యవహారాల నిపుణులు ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చించారు. రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్బేస్ సమీపంలో ఇండియన్ ఆర్మీ ప్రెసిషన్ స్ట్రైక్స్ చేసింది. దానికి అతి చేరువలో పాక్ న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంది. ఇక్కడ దాడి చేయడమంటే పాకిస్తాన్ అణ్వాయుధాలను క్షణాల్లో భారత్ ధ్వంసం చేయగలదన్న సందేశం ఇచ్చినట్లే అని ర్యాండ్ కార్పొరేషన్కు చెందిన డెరెక్ జే గ్రోస్మన్ అనే మిలిటరీ వ్యవహారాల నిపుణుడు చెప్పారు. అన్ని లక్ష్యాలపైన అత్యంత ఖచ్చితమైన దాడులను నిర్వహించే సత్తా భారత్కు ఉందని చెప్పడమేనని వివరించారు. ఆ దాడుల తర్వాతే అమెరికా రంగంలోకి దిగి కాల్పుల విరమణ చేసుకోవాలని సర్ది చెప్పినట్లు వెల్లడించారు. సర్గోదా బేస్ను భారత్ టార్గెట్ చేసింది నిజం. అక్కడ బాంబులు, మిస్సైల్స్, డ్రోన్లతో అత్యంత ఖచ్చితత్వంతో భారత్ విరుచుకుపడింది. ఇక్కడి అణు వార్హెడ్లను మోహరించే కిరాణా హిల్స్ బేస్ను భారత్ టార్గెట్ చేసిందని, ఇక్కడ భారత్ దాడులను పాక్ పత్రిక డాన్ ధృవీకరించిందని ఈథన్ అనే ఓ పరిశీలకుడు పోస్ట్ చేశాడు. పాక్ అణ్వాస్త్రాల భద్రతకు అమెరికాతో అవగాహన ఉందని, అందుకే తొలుత వాషింగ్టన్ను పాక్ ఆశ్రయించిందని న్యూయార్క్ టైమ్స్ గతంలో ప్రచురించిన కథనాన్ని పోస్ట్ చేశాడు. ఆందోళనకు గురైన అమెరికా ఢిల్లీతో సంప్రదింపులు జరిపిందన్నారు. కిరాణా హిల్స్ పై దాడుల తర్వాతే పాక్ కాళ్ల బేరానికి వచ్చినట్లు చర్చలు పెద్ద ఎత్తున సాగాయి. భారత దాడుల తీవ్రతకు పాక్ వణికిపోయి కాళ్ల బేరానికి వచ్చింది నిజమే. అయితే భారత్ కిరాణా హిల్స్ పై దాడి చేయలేదని తాజాగా సైన్యం స్పష్టం చేసింది. అక్కడ అణుస్థాపనలు ఉన్నాయని తమకు తెలియదని, దానిపై దాడి చేయలేదని ఎయిర్ మార్షల్ ఏకే భారతి తెలిపారు. Thank you for telling us that Kirana Hill houses some nuclear installation. We did not know about it. Okay. And we've not hit Kirana Hills, whatever is there. Okay. I did not brief in my briefing yesterday. Thank you. 11 పాకిస్తానీ ఎయిర్ బేస్లపై ప్రెసిషన్ స్ట్రైక్స్ ను 3 గంటల్లోనే పూర్తి చేసినట్లు భారత సైన్యం ప్రకటించింది. వీటిలో నూర్ ఖాన్ బేస్ ప్రధానమైనది. ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ సహా ఉన్నతస్థాయి జనరల్స్ ఇక్కడ భేటీ అవుతారు. గగనతల రీఫ్యూయలర్ ట్యాంకర్లు, భారీ రవాణా విమానాలు ఇక్కడే ఉంటాయి. అత్యాధునిక విమానాలకు కేంద్రం రఫీకీ బేస్. ఇక్కడ అత్యవసర ల్యాండింగ్ స్ట్రిప్పులు ఉన్నాయి. మురీద్ బేస్లో మానవరహిత డ్రోన్లను నిల్వ చేస్తారు. సర్గోదాను పాక్ అణునాడిగా చెబుతారు. బోల్గారీ స్థావరంపై భారత్ చేసిన దాడిలో స్క్వాడ్రన్ లీడర్, 4 వాయుసేన సిబ్బంది సహా 50 మంది చనిపోయారు. 20% ఎయిర్ ఫోర్స్ మౌలిక సదుపాయాలు, F-16, JF-17 ఫైటర్లు భారత దాడుల్లో ధ్వంసమయ్యాయి. అణ్వాయుధాల నిల్వ ఉంచే జకోకాబాద్తో పాటు రాడార్స్ హిట్, సుకూర్, పస్రూర్, సియాల్కోట్, స్కర్దు, చునియన్ స్థావరాలపై భారత్ అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేసింది. కొన్నింటిని ధ్వంసం చేసేందుకు సుఖోయ్ 30 నుంచి బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణులను వినియోగించింది.